తనను దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన సిఐడి అధికారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇటీవల కొంతమంది సిఐడి పోలీస్ అధికారులు తనను అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చారని, ఆ సమయంలో ఓ సిఐడి పోలీస్ అధికారి తన మెడ మీద చేయి వేసి నెట్టాడని ఆయన ఆరోపించారు. అధికారి ఫోటో తన దగ్గర ఉందన్న అయ్యన్న పాత్రుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక అతన్ని తన ఇంటి గేటు ముందు కాపలాగా ఉంచుతానని అన్నారు. ఆర్డర్ చూపించమంటే చూపించడం అని మేడం మీద చెయ్యి చూసుకొని తీసుకెళ్ళదు. నా కొడుకుని వదలం ప్రభుత్వం సిఐడి పోలీసు ఎవరో ఇచ్చాడు. ఆ ఫోటో ఉంది నా దగ్గర రాశాను భద్రంగా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంటి మీద కాపాడు పెడతాం. ఏ తప్పు చేస్తే రాబడా, తప్పు చేస్తే నేను తప్పు చేస్తే రాబడా మాట్లాడుతున్నాడు. మరి ఎవరో నాయకుడు ఫోన్ చేసి ఎందుకంటే మీరు ఎవరు మాట్లాడతారు అది తిట్టొచ్చా? నేను తిట్టలేదురా బాబు, చేసిన తప్పులేదు, దమ్ము ఉంటే మా ఇంటికి వచ్చి రారా కొట్టించుకుందాం అన్నాను. కడపరేట్లు అంటే ధైర్యవంతులు అంటారా, ఫోన్లో బెదిరించరు. ఫోన్ అంటాడు చెప్పేస్తాం, ఏడు చెప్పేస్తాడు, దమ్ముంటే రా అన్నా. అది ఫోన్ చేయడు. ఎందుకు భయపడతామండి? తప్పు చేస్తే భయపడతా, తప్పు చేస్తే భయపడ